లిటరలీ ఒకే నెలలో 5,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఫస్ట్ పేమెంట్ నేను తీసుకోవడానికి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత 4 నెలలు 5 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. మార్చిలో రావాల్సిన డబ్బులు ఒక చిన్న తప్పు వల్ల నాకు మేలో వచ్చింది. రోజుకి $50 కూడా నేను సంపాదించాను. కానీ ఆ షార్ట్స్కి ఎంత డబ్బులు వస్తాయి మీకు తెలుసా? నేను మీకు చూపిస్తాను. చిన్న అమౌంట్ని బట్టి చూపిస్తాను. లాంగ్ వీడియోస్కి ఎంత డబ్బులు పే చేస్తుంది, షార్ట్ వీడియోస్కి ఎంత డబ్బులు పే చేస్తుంది. ఒక షార్ట్కి 1000 వ్యూస్ వచ్చాయనుకోండి, యూట్యూబ్ ఇచ్చేది, చాలామంది చేసే తప్పు ఏంటంటే యూట్యూబ్ అంటే ఈజీ ఇన్కమ్ అనుకుంటారు. యూట్యూబ్ అంటే ఈజీ ఇన్కమ్ కాదు. యూట్యూబ్ ఈజ్ అ ప్యాసివ్ ఇన్కమ్. హాయ్, ఫైనలీ నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది ఆఫ్టర్ 13 years. ఫైనలీ నా యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు అమౌంట్ వచ్చింది. క్లాప్. ఎన్నో సంవత్సరాలు, లైక్ 13 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో వీడియోలు పెడతా ఉన్నాను. ఫైనల్లీ పాపం యూట్యూబ్ అనుకున్నట్టున్నారు, వీడు వదలట్లేదు, వీడికి కొంచెం డబ్బులు ఇద్దాం అనుకున్నా, మరి ఏంటో కానీ ఫైనల్లీ నాకు డబ్బులు వచ్చాయి. ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత పేమెంట్ రావడం ఇది ఫస్ట్ టైం. వీడియోలో నేను మీకు రియాలిటీ చెప్తాను అనమాట. చాలామందికి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. చాలామంది వీడియోస్లలో ఒక సైడ్ మాత్రమే చూపిస్తారు. అంటే ఇంత డబ్బులు వచ్చాయి, నేను ఇలాంటి షాపింగ్ చేశాను, ఇది ఇది ఇదని ఏవో చెప్తూ ఉంటారు. నేను దీంట్లో ఆ సోదేం చెప్పను. నేను మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో, లేదంటే ఎవరికైతే మానిటైజేషన్ ఇంకా కాలేదు, అయిన తర్వాత ఎలా ఉంటుంది అని రియాలిటీ తెలుసుకుందాం అనుకున్నారు, లేదంటే ఎవరికైతే మానిటైజేషన్ అయిపోయింది కానీ ఇంకా డబ్బులు రావట్లేదు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. లేదు, ఇన్ జనరల్ ఏదో చూద్దాంలే, యూట్యూబ్ గురించి ఏదో చెప్తున్నాడు కదా, పాపం మీరు బాధ ఏందో చూద్దాం అనుకునే వాళ్ళు కూడా చూడండి. కాకపోతే ఒకటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కింద ఒక లైక్ కొట్టండి, కింద కమెంట్ చేయండి. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ఇన్ఫర్మేషన్, పర్లేదు ఇది బాగానే చెప్పాడని చెప్పి ఒక లైక్, ఒక కమెంట్ అంతే. లేదు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కింద రాయండి. నేను ఏదైనా మిస్ అయితే పాయింట్, లేదంటే ఇంకేదైనా చెప్పాలనిపిస్తే అది కింద చెప్పండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లైక్ ఒకటి, కింద కమెంట్ ఒకటి ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, 15,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ వ్యూస్ రావు, అది రియాలిటీ. స్టార్ట్ చేద్దాం. మీలో ఫస్ట్ టైం ఎవరైనా నన్ను చూస్తున్నారంటే, నా పేరు రంజిత్, నేను ఒక యాక్టర్ని. ఇంకా ఫేమస్ కాలేదు కాబట్టి మీకు తెలియదు ఎవరికి కూడా. ఫేమస్ అయిన ఉంటే ఆబ్వియస్లీ మీకు అందరికి తెలిసేదే. గత 13 సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో వీడియోలు పెడతా ఉన్నాను. 13 సంవత్సరాల నుంచి దండయాత్ర చేస్తూ ఉన్నానంటే, మే 25వ తారీఖు 2026కి నాకు ఛానల్లో డబ్బులు పడ్డాయి. ఈ వీడియో ఎందుకు చూడాలి అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. వీడు కూడా సోది చెప్తుండొచ్చు, నాకు ఇంత వచ్చాయి ఎంత వచ్చాయని. ఈ వీడియో ఎందుకు చూడాలంటే, నేను మీకు ట్రాన్స్పరెంట్గా నాకు యాక్చువల్ అమౌంట్ ఎంత వచ్చింది మీకు స్క్రీన్ రికార్డింగ్తో సహా, స్క్రీన్ షాట్తో సహా చూపిస్తాను. అండ్ ఎండ్లో నేను మీకు ఒక ట్విస్ట్ చెప్తాను అనమాట. పోకిరి సినిమాలో క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది కదా, అలాంటిది ఒక ట్విస్ట్ చెప్తాను. డబ్బులు రాలేదు అని చెప్తాను అనుకోకండి, కాదు, నిజంగా డబ్బులు పడ్డాయి. నేను మీకు ఇప్పుడే చూపించేస్తాను స్క్రీన్ షాట్లో. డబ్బులు పడ్డాయి ఈరోజే HDFC అకౌంట్లో ఫ్రమ్ గూగుల్ వచ్చేసింది. సో అది రియాలిటీ. ట్విస్ట్ ఉందే, అది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్. సో అందుచేత చూస్తుండండి ఎండ్ దాకా. అండ్ వీడియో మధ్యలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా ఉంటాను. అండ్ నేను ఇది రాసుకొని పెట్టుకోలేదు కాబట్టి మేబీ కొంచెం అక్కడ ఇక్కడ అవ్వచ్చు. సో కొంచెం బేర్ చేయండి. నేనేం ప్రొఫెషనల్ యూట్యూబ్ ఇట్లాంటి డీటెయిల్ చెప్పేవాడిని కాదు కాబట్టి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కాబట్టి కొంచెం కింద మీద అవ్వచ్చు. సో ప్లీజ్ బేర్ విత్ మీ. నేను వ్లాగ్స్ ఏవో చేస్తూ ఉంటాను, అది కూడా ఇట్లానే ఉంటాయి సోది. సో కొంచెం చూడండి, కానీ ఒక లైక్ మాత్రం చేయండి. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, పడుకొని ఉంటారు, నెక్స్ట్ డే పొద్దున్న లేవగానే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది యూట్యూబ్ నుంచి, అరే బాబు నీ ఛానల్కి మానిటైజేషన్ అయిపోయింది, నువ్వు 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్స్ అయిపోయినాయి కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు పెట్టే వీడియోస్కి మేము మీకు కొంచెం డబ్బులు ఇస్తాం, మేము కొంచెం కమిషన్ కట్ చేసుకుంటామని చెప్పేసి వస్తుంది అన్నమాట. అంతే. మీకేమి సిల్వర్ బటన్లు, గోల్డ్ ప్లే బటన్లు, లేదంటే ఒక సెలబ్రేషన్లు సపరేట్ ఇంకేదో ఏం జరగదు. జస్ట్ నార్మల్ ఒక ఈమెయిల్ వస్తుంది అంతే. ఆ రోజు నుంచి మీకు ఏవైతే వ్యూస్ వస్తాయో దాని మీద మీకు డబ్బులు పడతాయి అన్నమాట. క్లియర్? అప్పటి వరకు యూట్యూబ్ మానిటైజేషన్ మెయిల్ రానంత వరకు, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో మీరు సెలెక్ట్ అవ్వనంత వరకు మీకు కోట్లలో వ్యూస్ వచ్చినా కానీ రూపాయి మీకు అకౌంట్లో పడదు. అవన్నీ యూట్యూబ్ తీసుకుంటారు. అవంతా కూడా మీకు ఓన్లీ ఛానల్ బిల్డ్ చేయడానికి, అంటే 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్ ఫుల్ చేయడానికి మాత్రమే. సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు నెలలో మినిమం $100 వస్తేనే మీకు అకౌంట్లో డబ్బులు పడతాయి. ఎగ్జాంపుల్, ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు మధ్యలో మీ ఛానల్కి $100 వచ్చాయంటే, నెక్స్ట్ మంత్ అంటే మే నెలలో మీకు 20వ తారీఖు నుంచి 27వ తారీఖు ఈ లాస్ట్ 1 వీక్లో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. నాకు అదే జరిగింది, ప్రతి ఒక్కరికి అదే జరుగుతుంది. ఒకవేళ మీ ఛానల్లో $100 కాలేదు, ఏప్రిల్లో $90 అయ్యింది,
అప్పుడు మీకు అకౌంట్లో డబ్బులు పడవు. $90 ప్లస్ ఈ మంత్లో ఒకవేళ 90 వచ్చింది అనుకోండి, ఆ 90 ఈ 90 అంటే $180 కలిపి మీకు జూన్ నెలలో 20 నుంచి 21వ తారీఖు మధ్యలో మీకు అకౌంట్లో పడుతుంది. సో బేసికల్లీ $100 మినిమం అనమాట, మినిమం క్రైటీరియా. అంతకంటే తక్కువ వస్తే రావు. మానిటైజేషన్ అయిపోయింది, 1000 మంది సబ్స్క్రైబర్లు అయిపోయారు, 4000 వాచ్ టైం కూడా అయిపోయింది. కానీ చాలామందికి సంవత్సరాలు గడిచినా కానీ ₹1 కూడా రాలేదు వాళ్ళ అకౌంట్లలో. ఇది కూడా రియాలిటీ. దీని గురించి చాలామంది మాట్లాడరు. మానిటైజేషన్ కూడా అయిపోయింది, ఇంకేంటి వీడికి డబ్బులు వస్తూ ఉంటుంటాయి నెల నెల అనుకుంటారు. కానీ చాలామందికి పాపం సంవత్సరాలు ఖాళీగా అలా మానిటైజేషన్ మీద ఉంటారు, కానీ వాళ్ళకి ₹1 రాదు. వాచ్ టైం అయిపోయింది, ఏదో ఒక వీడియో వైరల్ అయిపోవడం వల్ల ఇంకేదో వల్ల వాళ్ళకి అది అయిపోయింది. కానీ వాళ్ళకి ప్రతి వీడియో వర్క్ అవ్వట్లేదు. జనాలు వాళ్ళ వీడియో రోజు చూడట్లా. నేను మీకు డేటాలో చూపిస్తాను. యాక్చువల్లీ యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి ఎంత డబ్బులు పే చేస్తుంది, షార్ట్ వీడియోస్కి ఎంత డబ్బులు పే చేస్తుంది, నేను మీకు నా పేజ్లో నాకు వచ్చిన అమౌంట్ని బట్టి చూపిస్తాను. మీరు చాలా ఛానల్ చూసి ఉంటారు, షార్ట్ వీడియో ఎస్పెషల్లీ ఆ రీల్స్ కానీ ఆ షార్ట్స్ ఉంటాయి, వాటికి ప్రతిదానికి లక్షలలో వ్యూస్, కోట్లలో వ్యూస్ అనేవి ఉంటాయి. కానీ ఆ షార్ట్స్కి ఎంత డబ్బులు వస్తాయి మీకు తెలుసా? నేను మీకు చూపిస్తాను. ఒక షార్ట్కి 1000 వ్యూస్ వచ్చాయనుకోండి, యూట్యూబ్ ఇచ్చేది $0.02 సెంట్స్. అంటే $1 ఈరోజు మే 25వ తారీఖు 2026లో $1 వచ్చేసి వాల్యూ దానిది $95.25 అనమాట. అలాంటప్పుడు షార్ట్ వీడియోకి 1000 వ్యూస్ వచ్చాయంటే యూట్యూబ్ ఇచ్చేది 0.02 సెంట్స్. అంటే మీరే లెక్కేసుకోండి. షార్ట్స్కి లక్షలలో వ్యూస్ వస్తున్నాయంటే వీడు పెద్ద సంపాదిస్తాం కాదు, జస్ట్ వ్యూస్ అక్కడే. షార్ట్స్ వ్యూస్ పెద్ద పనికిరావు, అది జస్ట్ ఛానల్కి ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి, కొత్త మందికి మీ ఛానల్ పరిచయం చేయడానికి మాత్రమే. సరే, కమింగ్ టు లాంగ్ వీడియోస్కి వచ్చేసి 1000 వ్యూస్కి $0.49 అంటే 50 సెంట్స్ కంటే తక్కువ. $1 ఇందాక చెప్పినట్టు $95 అంటే ఇది 49 సెంట్స్. 95లో సగం కట్ చేయండి, ఎంత వస్తుంది? ఈ వ్యూస్ వస్తే నా ఛానల్లో $47 ఇచ్చిందనమాట యూట్యూబ్ నాకు. అది రియాలిటీ. మీకు ఎన్ని లక్షల వ్యూస్ వస్తే ఒక నెలలో మీకు $100 క్రైటీరియా ఫిల్ అవుతుంది, మీకు వచ్చే నెలలో ఆ డబ్బులు వస్తాయి. ఇవి ఎవరైనా చెప్తారా మీకు? అసలు ఏ ఛానల్లో చూసారా ఈ రియాలిటీ? చూడలేదంటే కింద కమెంట్ చేయండి ప్లీజ్. కమెంట్స్ ఇంపార్టెంట్, లైక్ కూడా కొట్టండి. మీరు ఒకవేళ నిజంగా షాక్ అయితే, సర్ప్రైజ్ అయితే, ఈ విషయం మాకు తెలియదు అని అనుకుంటే కింద కమెంట్ చేయండి. ఎందుకంటే ఇవి దాచుకుంటారు చాలామంది, తెలియదు చెప్పాలి. ఇవి చెప్తే ఎవరైనా రాంగ్గా అరే అందరూ డబ్బులు సంపాదిస్తాం, మేము కూడా స్టార్ట్ చేద్దాం, మేము కూడా ఇది వస్తామని అనుకుంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు. ఇక్కడ కూడా కష్టపడాలి, ఇక్కడ కూడా కొంచెం ఉంది వర్క్. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే యూట్యూబ్ అంటే ఈజీ ఇన్కమ్ అనుకుంటారు. యూట్యూబ్ అంటే ఈజీ ఇన్కమ్ కాదు, యూట్యూబ్ ఈజ్ అ ప్యాసివ్ ఇన్కమ్. మీరు పడుకున్నప్పుడు మీ వీడియోలు వర్క్ చేస్తూ ఉంటాయి, ఎవడో ఎక్కడో చూస్తూ ఉంటాడు. సో దానివల్ల మీకు డబ్బులు వస్తాయి, అది రియాలిటీ. అంతేగాని యూట్యూబ్లో వీడియో వేయంగానే ఇమీడియట్లీ మీకు డబ్బులు, దానికి కూడా కష్టపడాలి, దానికి కూడా మీరు స్క్రిప్టులు రాయాలి, దానికి కూడా మీరు జనాలకు నచ్చేలా చేయాలి. అప్పుడే వాళ్ళు చూస్తారు, అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. ఈజీ మనీ కాదు, ప్యాసివ్ మనీ, కాంపౌండింగ్. ఈరోజు $1 వచ్చిందంటే రేపు అది $2 అవుతుంది, తర్వాత 3. ఒక సైడ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. లేదు, కొన్ని రోజుల తర్వాత అదే మెయిన్ ఇన్కమ్ కూడా అవుతుంది. నేను చాలామందిని చూశాను, నా ఛానల్లో 1000 వ్యూస్కి $45 ఎంత వచ్చిందని చెప్పేసి నేను మీకు భయపడట్లా, రియాలిటీ చెప్తున్నాను. అలాగని అంతే అందరికి వస్తుందని చెప్పట్లా. కొంతమంది పైలట్ జాబ్లు వదిలేసి యూట్యూబ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారు, కోట్లలో వ్యాపారాలు సంపాదించారు. కొంతమంది అయితే $4 కోట్ల ఇల్లు కొన్నారు. $4 కోట్ల ఇల్లు కొనాలి అంటే ఎంత కష్టపడాలో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ గవర్నమెంట్ జాబ్ చేస్తానో, ఏ ప్రైవేట్ కంపెనీలో 10 లక్షలు 20 లక్షల ప్యాకేజీలు పెడితే కూడా అంతంత రాదు. 60 సంవత్సరాలు ఈఎంఐలు తీసుకొని పెట్టాల్సి వస్తుంది. అలాంటిది యూట్యూబ్లలో వీడియోలు పెట్టి జనాలు కోట్లలో సంపాదిస్తున్నారు, అదొక సైడ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు యూట్యూబ్లలో వీడియోలు పెట్టి సంవత్సరాలు ఖాళీ కూర్చుంటున్నారు. ఎగ్జాంపుల్ నేనే 13 సంవత్సరాల నుంచి వీడియోలు పెడతా ఉన్నాను. 13 సంవత్సరాల తర్వాత నాకు ఫస్ట్ టైం యూట్యూబ్ నుంచి అమౌంట్ పడింది ఈరోజు. అంటే ఆలోచించండి, మానిటైజేషన్ అయిపోగానే కాదు, వీడియోలు పెడుతున్నంత మాత్రం కాదు, రియాలిటీ వేరు. ఇప్పుడు నేను మీకు యాక్చువల్ డేటా చూపిస్తాను. నాకు ఎంత వచ్చింది, నా ఛానల్లో అమౌంట్ పర్ డే ఎంత పడింది, నెలలో ఎంత వచ్చింది, 28 రోజులు చూసుకుంటుంది అనమాట. అది 30 రోజులు దిగుతో. ఈరోజు 25వ తారీఖు మే కాబట్టి 27 ఏప్రిల్ అనమాట. ఆ రోజు నాకు $1.47 పడింది, అంటే 140 ఏప్రిల్ 28కి $1.56, $1.62, మళ్ళీ అదే 150 170.
ఇలా మెల్లిమెల్లిగా $2 పెరుగుతూ ఒక ఫిగర్ వచ్చింది. సో ఇలా మనకి కాంపౌండింగ్ అవుతుంది అన్నమాట. $1.40 నుంచి $1.50, $1.60, $2.80, మళ్ళీ 130, 140 ఇలా తగ్గుతూ పెరుగుతూ $100 అయిన తర్వాత మీకు అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది అని నేను మీకు ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే జనాలు దిష్టి పెడతారు. కానీ నేను మీకు ఒక హింట్ ఇస్తాను. నాకు ఈ రోజు పడిన అమౌంట్ ఏదైతే ఉందో అకౌంట్లో, ఆ అమౌంట్ తోటి ఇప్పుడు నేను ఉంటున్న ఏరియా అత్తాపూర్, దీంట్లో ఒక 2 BHK ఇల్లు, అంటే ఒక డీసెంట్ 2 BHK ఇల్లు మీరు రెంట్ కట్టుకోవచ్చు ఈరోజు నాకు వచ్చిన అమౌంట్ తోటి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, నేను ఎంత ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పను, డీసెంట్ వచ్చాను. ఎందుకంటే మినిమం $100 అంటే ఒక 9,500, 10,000 అయితే కావాలి కదా. సో దానికంటే ఎక్కువే వచ్చింది. సో ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ట్విస్ట్ ఏంటంటే, జాగ్రత్త వినండి, ట్విస్ట్ ఏంటంటే ఆ డబ్బులు నాకు ఈ ఛానల్కి రాలేదు. మీరు ఏదైతే చూస్తున్నారో ఛానల్, ఈ యాక్టర్ రంజిత్ అనే ఛానల్, దీనికి రాలేదు. ఇది ఇంకా మానిటైజేషన్ కాలేదు. 13 సంవత్సరాలు అయిపోయింది, 15,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, 1000 మంది కాదు, 15,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ దీనికి రాలేదు డబ్బులు. ఇది ఇంకా మానిటైజేషన్ కాలేదు. నాకు డబ్బులు వచ్చింది వేరే ఛానల్, ఫేస్లెస్ ఛానల్, అది నేను ఎవరికి చెప్పలేదు. AI తోటి జనరేట్ చేసిన ఛానల్ అది. దానికి 25 రోజులలో మానిటైజేషన్ అయిపోయింది. 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, 4,000 వాచ్ టైం అయిపోయింది. ఏదైతే ఈ ఛానల్లో నేను ట్రావెల్ వీడియోలు, వ్లాగ్ వీడియోలు, సినిమా వీడియోలు, షూటింగ్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు అన్నీ పెడుతున్నానో, దీనికి ఇంకా వాచ్ టైమ్స్ కాలేదు. అలాంటిది ఒక ఫేస్లెస్ ఛానల్ AI తోటి క్రియేట్ చేసింది, నెల కాకముందే దానికి మానిటైజేషన్ అయిపోయింది. నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల జనవరిలో మానిటైజేషన్ అయిపోయి 27వ తారీఖు మానిటైజేషన్ అయిపోతే నాకు మార్చిలో డబ్బులు రావాలి. చెప్పాను కదా, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 మంత్లో వచ్చిన పేమెంట్ మనకి ఆ తర్వాత మంత్లో వస్తుంది. అంటే మార్చిలో రావాల్సిన డబ్బులు ఒక చిన్న తప్పు వల్ల నాకు మేలో వచ్చింది. అంటే నా ఫస్ట్ పేమెంట్ నేను తీసుకోవడానికి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత 4 నెలలు 5 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. $100 రాకపోవడం కాదు, $100 వచ్చింది, కాకపోతే చిన్న మిస్టేక్ చేశాను. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం క్రెడెన్షియల్స్ ఇవ్వాలి యూట్యూబ్కి. అక్కడ నేను ఒక చిన్న తప్పు చేశాను. అండ్ చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా నాకు తెలిసి ఆ తప్పు చేసి ఉంటారు. ఒకవేళ మీరు అది చేస్తే కింద కమెంట్ చేయండి, లేదంటే ఏంటి ఆ తప్పు తెలుసుకోవాలంటే కింద కమెంట్ చేయండి ఏంటని నేను ఇంకో వీడియో చెప్తాను. ఒకవేళ లేదు, ఇంట్రెస్ట్ లేదంటే నేను ఇక్కడ వీడియో ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే మళ్ళీ అదంతా వేరే టాపిక్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ ఆ టాపిక్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ఇంకో వీడియో పెడతాను. దాంట్లో A to Z ఫేస్లెస్ ఛానల్ 25 రోజుల్లో నాకు మానిటైజేషన్ అయింది అంటే 15,000 మంది సబ్స్క్రైబ్స్ ఉన్న ఛానల్కి నేను ఇంకా మానిటైజేషన్ చేయలేను. ఒక ఫేస్లెస్ ఛానల్ 1 మంత్ లోపల మానిటైజేషన్ చేసి డబ్బులు కూడా తెచ్చుకుంటున్నాను అంటే ఏదో సీక్రెట్ తెలిసి ఉంటుంది కదా. ఆ సీక్రెట్ ఏంటి, A to Z అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది, ఇప్పుడు కరెంట్లీ 2026లో ఎలాంటి ఛానల్స్ వర్క్ అవుతున్నాయి, డబ్బులు రోజుకి $50 కూడా నేను సంపాదించాను ఈ కొత్త ఫేస్లెస్ ఛానల్. నేను ఇందాక మీకు డేటా చూపించిన కూడా అదే ఛానల్ది. నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. రోజుకి $130, $140 దగ్గర నుంచి రోజుకి $5,000 అబ్బో కూడా తెచ్చుకున్నాను. ఒకే నెలలో 5,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక వారంలో 3,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక రోజుకి 500 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. హార్డ్ కాదు, ఇట్స్ ఈజీ. క్రాక్ చేశాను కోడ్. తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో పెడతాను. కింద కమెంట్ చేయండి. కమెంట్స్ వస్తే, లైక్స్ వస్తే మినిమం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది కదా, రేపు జనాలు చూస్తున్నారు పెట్టాలి అని చెప్పి. ఆ ఛానల్ ఏంటి, ఫేస్లెస్ నేను ఎలా క్రియేట్ చేశానో, దానికి డబ్బులు ఎలా వచ్చాయి, అన్నీ మీకు దాంట్లో తెలుస్తుంది. టిల్ దెన్ ఒకవేళ వీడియో ఇది నచ్చితే కింద కమెంట్ చేయండి. ఏదైనా పాయింట్ మిస్ అయితే దానికి కూడా కమెంట్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. కమెంట్ ఇంపార్టెంట్, లైక్ ఇంపార్టెంట్, సబ్స్క్రిప్షన్ మీ ఇష్టం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ లైక్, కమెంట్ ఇంపార్టెంట్, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో తెలుసుకోవాలనుకుంటే దాని గురించి రాయండి, నెక్స్ట్ వీడియో పెట్టమని చెప్పేసి. ఓకే, జై హింద్.